నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి గుప్పెట్లో సీక్రెట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కంగారు పడుతున్నారు. ఆయన గుప్పెట్లో ఉన్న సీక్రెట్ ఏంటి? దానికి ఈయన కంగారు పడటానికి ఉన్న సంబంధం ఏంటి అనే ఆలోచన చాలామందికి వచ్చి ఉండొచ్చు. ఈ మధ్య రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఒక ప్రకటన చేశారు. మరో 44,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదన ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర 54,000 ఎకరాలు ఉంది. ఇంకో 44 అంటే మొత్తం 98,000 ఎకరాలు. 2 ఎకరాలు తక్కువ, 1,00,000 ఎకరాలు. సో ఈ అద్భుతాన్ని ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ సౌకర్యాన్ని, ఈ అద్భుతాన్ని అందించిన మరి కూటమి ప్రభుత్వం చెప్పేదేంటంటే, ఆ 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద భూ సమీకరణ ద్వారా, భూసేకరణ కాదు, తీసుకుంటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అసలు మా దగ్గర ఈ ప్రపోజల్ ఉందనగానే రైతులు ఉవ్విళ్ళూరుతో వచ్చి మా తలుపులు తడుతున్నారు. మేమిస్తామంటే మేమిస్తామని అని. అందులో ఒక 11 ఎకరాల గురించి నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే, కంతేరు, తాటికొండ, పెద్దపరిమి, నిడుముక్కల, మోతడక, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, కర్లపూడి, ఎమ్రాయి, కాజా, వైకుంఠపురం. ఈ గ్రామాలు కొండవీటి వాగు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇవి తీసుకుని కూడా ప్రయోజనం లేదు అని. అసలు ల్యాండ్ పూలింగ్‌కే వ్యతిరేకత సామాన్య ప్రజల నుంచి, అలాగే ఆ గ్రామాలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఏ నియోజకవర్గాల పరిధిలో ఉంటాయో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అసంతృప్తి కాదు, వ్యతిరేకత. తీసుకున్న సే ఆల్రెడీ భూ సమీకరణ ద్వారా తీసుకున్న 33,000 ఎకరాలుకి సంబంధించి ఇంతవరకు రైతులకు సగానికి సగం మందికి వాళ్ళకి ఎలాంటి మేలు జరగల. ఆ ప్రోగ్రెస్ చూస్తా నత్తనడక నడుస్తోంది. 5 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు మీరు మీ దగ్గరున్న వాదన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి వేయించిన కోర్టు కేసుల కారణంగా వాయిదా పడిందని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం ఆ తర్వాత 5 ఏళ్ళు చూసాం. మళ్ళీ మీరొచ్చారు. వచ్చినప్పుడు దాంట్లో మీరు చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ దగ్గరికే వెళ్తారా? ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ దగ్గరికే వెళ్తారా? లేకపోతే ఇంకా ఇతరత్రా జపాన్ లాంటి దేశాల లో ఉన్న పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ దగ్గరికే వెళ్తారా? అది మీకు సంబంధించింది. ఎందుకంటే మీరు ఎక్కడ రుణం తీసుకున్నా ఏం పర్లేదు, గ్యారంటర్‌గా నేనుంటానని నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఘంటాపథంగా అడిగినోళ్ళకి ఇద్దరికే చెప్తున్నారు ఆవిడ. గ్రాంట్ అయితే ఇవ్వదట ఆవిడ. కట్టించాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. రాజధాని లేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి కొత్త కాదు. మెడ్రాస్ దగ్గర నుంచి చూస్తున్నాం. ప్రతిసారి తర్వాత హైదరాబాద్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి. అంటే ప్రతిసారి వదిలేసుకోవటం, రావటం. ఎక్కడో చోట రాజధాని డెవలప్ చేయటం, తర్వాత వదిలేసుకోవటం, రావటం. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఒక శాపంలాగా పరిణమించింది. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ ముహూర్తం అలాంటిదేమో తెలీదు. సరే, ఇంతకీ నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఉన్న ఆ విలేజెస్ ఇంకోసారి రిపీట్ చేస్తే, కంతేరు, తాటికొండ, పెద్దపరిమి, నిడిమొక్కల, మోతడక, వడ్లమాను, హరిశ్చంద్రపురం, కర్లపూడి, ఎమ్రాయి, కాజా, వైకుంఠపురం. అవి కొండవీటి వాగు కింద ఉంటాయి. మీరు సేకరించారే అనుకోండి ప్రభుత్వం, అంటే సీఎం గారు, మీ గౌరవ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిపుణులు, వాళ్ళు కూడా, అంటే మీ వైపు ఉండే నిపుణులు మీకు ఉంటారు కదా, ఈయనకుండే నిపుణులు ఈయనకున్నట్టు, వాళ్ళు చాలా విస్తారంగా కార్యక్రమాలు చేపట్టేశారు, సన్నాహక కార్యక్రమాలు. ఇది అయిన తర్వాత ఈ 11 గ్రామాల్లో మీరు తీసుకుంటే కొండవీటి వాగు ముంపు ప్రమాదం లేదు అని ఒక అథెంటిక్‌గా ఒక సర్టిఫికేట్ మీరు తీసుకొని, నీటిపారుదల శాఖ నుంచో, భారీ నీటిపారుదల శాఖ నుంచి ఆ ఎగ్జామిన్ చేయించి, సైంటిస్టులు, ఇంజినీర్లు ఉంటారు, వాళ్ళ చేత ఎగ్జామిన్ చేయించి దీనికి ఆ ప్రమాదం లేదని చెప్పి మీరు తీసుకుంటే ఎంతో కొంత మీకు సపోర్ట్ వస్తుందేమో. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం ఆ ప్రాంతాన్ని జియోగ్రాఫికల్‌గా, డెమోగ్రాఫికల్‌గా గమనిస్తూ వస్తున్న నిపుణులు చెప్పే మాట ఏంటంటే, అవి వరద ముంపు, కొండవీటి వాగు ముంపు గ్రామాలు. అవసరమా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేంటి, ఇమ్మీడియేట్‌గా పావులు గదిపారు. సరే, 3 రాజధానులని తల బొప్పి కట్టించుకొని జనం ఎంబడి పడి తరిమితే 11 దాకా ఆగాం కదా అని కొద్దిగా అలుపు తీసుకొని ఎక్కడో ఆగారు ఆయన. ఆగితే ఈ లోపల ఆయన్నెత్తుకుంటూ ఈయన బంగారుపాళెంలో సీఎం పీఠం ఇచ్చేద్దాం ఆయనకి అని చెప్పేసి ఆయన్నెత్తుకుంటూ ఈయన బయలుదేరారు. ఎలా బయలుదేరారు? ఈ 11 గ్రామాల్లో 44,000 ఎకరాలు సేకరిస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కొద్దిగా ఈ ఇంజినీరింగు, అలాగే ఈ బిజినెస్ వ్యవహారాలు అండ్ సాధ్యాసాధ్యాలు నిరంతరం హోంవర్క్ చేస్తుంటారు. బయటికి తెలిసిన జగన్మోహన్ రెడ్డి వేరు, లోపల ఉండే జగన్మోహన్ రెడ్డి వేరు. విపరీతంగా చదువుతుంటాడు ఆయన. చదువుతాడు, ఏవో ఆయన లెక్కలు ఆయన వేసుకుంటాడు. దాని ద్వారా మనం పొందబోయే ప్రయోజనాలు ఏంటి, ఇలాంటి లెక్కలన్నీ ఆయన వేసుకుంటాడు. బేసిక్‌గా బిజినెస్ మ్యాన్ కదా.
అంటే ప్రజలతో కన్నా కూడా ఎక్కువ బిజినెస్ సర్కిల్స్ తోటి ఆయనకి ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఆ ఓరియంటేషన్ కూడా అదే ఆయనది. ఈయనకేంటి బిజినెస్ సర్కిల్స్ కావాలి, ప్రజలు కావాలి. బాగా సపోర్ట్ చేసే బిజినెస్ సర్కిల్స్‌ని కూడా చిట్ట చివరి నిమిషంలో ఆయన వదిలేస్తారు. కాడొదిలేస్తారు. వాళ్ళందరికీ బాధేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద చచ్చెట్టు మా చేత సేవలు చేయించుకుంటారు గానీ మాకేం రూపాయి ప్రయోజనం ఆయన చెయ్యడు. ఆయన ముఖ్యమంత్రి లాగానే ఉంటాడు. జనం కోసమే ఆలోచన చేస్తాడు. సో, ఎవరో ఒకళ్ళిద్దరేమన్నా బెనిఫిట్ అవుతారేమో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని, వాస్తవంగా అంతే ఆయనకి ఊరంత అనుమానం. నా పేరు ఎక్కడైనా మిస్‌యూజ్ చేసేస్తున్నారేమో. ఆ అనుమానం కొద్దీ వచ్చే గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా వెనకడుగు వేసిన పరిస్థితుల్లో కూడా చూసాం. ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అయినట్టున్నారు. సరే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే, ఆయన చెప్పేది కొప్పురావూరు, పెదకాకాని, వెనిగండ్ల, జొన్నలగడ్డ. ఈ 4 అప్‌లాండ్ ఏరియాస్ అనమాట. ఈ 4గిటిని ప్రస్తుతం ఉన్న 33,000 ఎకరాలకి ఒకవేళ పెంచదలుచుకుంటే, రాజధాని కోసం సమీకరించుకుంటే ఈ 4 నుంచి తీసుకుంటే, రాజధాని అప్‌లాండ్ ఏరియాలో కట్టిన ఈ కొండవీటి వాగు ముంపు ప్రాంతాల వ్యవహారం అక్కడి దాకా చేరదని చెప్పేసి ఆయన. నిజంగా ఆయనకి ఆ ప్లాన్ ఉండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న తపనుండి, దాని గురించి జనాలకి చెప్పాలన్న అభిలాష ఉండి, వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని సమాయత్తం చేయాలన్న ఆకాంక్ష గనక ఉండి ఉంటే, ఈ పాటికి ఆయన కార్యాచరణ బిగించాలి. మనకి జైళ్ళల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికే టైం సరిపోవట్ల. ప్రజల దగ్గరికి ఏమొస్తాం? అది ఆయన డ్రాబ్యాక్. ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే, జైళ్ళల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినా ఆయన కోసం జనాలొస్తారు. అది ఆయన భావించే ఆయన ప్లస్ పాయింట్. ఈయన భావించే మైనస్ పాయింట్ ఏంటంటే, జైళ్ళల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆయన వెంబడి ఫాలో అవుతారు. సరే అది మళ్ళీ సిద్ధాంతపరమైన వివాదం, పెద్ద రచ్చ, చర్చ. అది మళ్ళీ పక్కనకెళ్దాం. నిజంగా ఈ 4 గ్రామాలు అప్‌లాండ్ గ్రామాల్లో భూ సమీకరణ జరిగితే, రాజధాని నిర్మాణానికి నేను పునర్నిర్మాణానికి నేను కట్టుబడి ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే, ఒక్కసారిగా ఓటు పోలరైజేషన్ ఇట్లా టిల్ట్ అవుతుంది. ఆ శక్తి ఆయనకుంది. కాకపోతే లోపల ఆలోచన ఉండాలి. ఆల్రెడీ బిజినెస్ పరంగా ఆయనకుండే సమాలోచనలన్నీ ఆయన చేస్తున్నాడు. ఆలోచనలుండాలి. మరి ఒకవేళ అదే గనక జరిగితే తెలుగుదేశం డిఫెన్స్‌లో పడ్డట్టే కదా! తెలుగుదేశంతో కలిసి జర్నీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా ఇబ్బందులో పడినట్టే కదా! తమాషా ఏంటంటే ఇంత టెక్నికల్ పాయింట్ గురించి టీడీపీ అనుకూల మీడియాలో విస్తారంగా కథనాలు తెలుగు, ఇంగ్లీష్‌లో వచ్చిన తర్వాత కూడా జనసేన మాట్లాడలా, బీజేపీ మాట్లాడలా. సరే వీళ్ళిద్దరూ ఎలాగో మాట్లాడలేదు కదా! పోనీ ఈయనేమన్నా మాట్లాడతాడంటే ఈయన దగ్గర ప్లాన్ ఉంది. బట్ మాట్లాడటానికి మీనమేషాలు లెక్కెడుతున్నాడు, ముహూర్తాలు లెక్క పెట్టుకుంటున్నాడు. ఆయనకి పెద్ద నమ్మకం లేకపోయినా ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టున్నారు. ఫలానా అప్పుడు మీరు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారని. సో అది. ఆయన మాట్లాడుకున్న తర్వాత మరి ఆయన ఏం చేయబోతారో. వాస్తవంగా ఏంటంటే ఆ సీక్రెట్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. దీంతో సీఎం గారు కంగారు పడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.